హాయ్ భరద్వాజ్, నాకు చిన్న డౌట్ ఉంది. షుగర్ తింటే షుగర్ వస్తదా? సో, అసలు బేసికల్‌గా షుగర్ మనం తినే రిఫైన్డ్ షుగర్ ఏదైతే ఉందో సో, అది జస్ట్ ఒక 20% మాత్రమే ఈక్వేషన్‌లో. ఓకే. సో, డైలీ మనం ఎక్సెస్ షుగర్ తినేయటం వల్ల, ఎక్సెస్ షుగర్ కన్జ్యూమ్ చేయడం వల్ల, అది కూడా రిఫైన్డ్ షుగర్, యాడెడ్ షుగర్స్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల మెయిన్‌గా ఫ్యాటీ లివర్, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్‌కి ఇండైరెక్ట్ కారణమవుతుంది. త్రూ ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొన్ని రకాల క్యాన్సర్స్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మరి మెయిన్ కల్ప్రిట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ పూర్తిగా ఆపేస్తే షుగర్ కంట్రోల్ అవుతదా? సో, కార్బోహైడ్రేట్స్‌ని మరి ఒక కామన్ పర్సన్‌కి వచ్చే డౌట్ ఇదే. కార్బోహైడ్రేట్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేస్తే మంచిదా అంటే, ఇది ఇంకా డేంజర్ ఇది. ఎందుకంటే మన బాడీకి ప్రైమరీ ఫ్యూయల్ ఎనర్జీ సోర్స్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్. సో, అదొక మంచి డెసిషన్ కాదు కార్బోహైడ్రేట్స్‌ని కట్ చేయడం అనేది. మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి షుగర్ ని? నాకు సొల్యూషన్ చెప్పు. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక సింపుల్ 2 బ్రీఫ్ స్టెప్స్‌లో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈటింగ్ లో జీఏ ఫుడ్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్‌ని తినాలన్నమాట. అంటే మన ఆ ఫుడ్ తిన్నా కూడా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ కాకూడదు. అలాంటి ఫుడ్ తినాలి. లో జీఏ ఫుడ్ అనేది ఇన్సులిన్ మీద, మనకు ప్యాంక్రియాస్ మీద, ఇన్సులిన్ మీద లో ఇంపాక్ట్ చూపిస్తది. సో, ఇది ఒక టెంపరరీ రిలీఫ్ లాంటిదన్నమాట. లాంగ్ టర్మ్ దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా? లాంగ్ టర్మ్‌లో దీన్ని మేనేజ్ చేసుకోవచ్చా ఎలాగా అంటే, డయాబెటిస్ వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకోవడమా, లేదంటే రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఎలాగా అంటే మజిల్ మాస్ ఇంప్రూవ్ చేసుకుంటే పెద్ద స్టోరేజ్ ట్యాంక్, పెద్ద రిజర్వ్ బ్యాంక్ మన దగ్గర ఉన్నట్టన్నమాట. ఎంతన్నా గ్లూకోజ్‌ని మనం మజిల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, ఎవరికైతే మజిల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి దగ్గరలో డయాబెటిస్ వచ్చే అవకాశమే లేదు.